నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం అవుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రధాన రాజకీయ పక్షాలు, కూటమి పక్షాలు ఒకవైపు మోహరిస్తే, మరి ఇక్కడ సింహం సింగిల్గా వస్తుందని వైసీపీ ఓవైపు ఉంది. సింహం కాదని జనం తెలుస్తారు, అది వేరే విషయం. దీంతోపాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలని ఆలంబనగా చేసుకొని, ఆధారంగా చేసుకొని వాటి మీద ఉద్యమాలు నిర్మించి జనంలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తుంది వైసీపీ. స్వతసిద్ధంగా వైసీపీకంటూ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవటమా, నిర్దిష్టంగా ఆలోచించలేకపోవటమా, లేకపోతే కోటరీ ప్రాబల్యమా, కొంత ఏమన్నా తగ్గిందేమని అనుకోవచ్చేమో కోటరీ ప్రాబల్యం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జనంలో కనిపిస్తున్నారు కాబట్టి, లేకపోతే ఆయన్ని కలవాలంటే చైనా వాళ్ళు దూకి చైనాలోకి ఎంటర్ అయినట్టే. అలా ఉంటారు. కోటరీలో ఒక నలుగురు ఉంటారు. ఆ నలుగురు చేసిన దాష్టీకాలు, దౌర్జన్యాలు అని అలాంటి కిట్టన వాళ్ళు అంటారు. అవన్నీ చేశారు లేదు నిజంగా మనకు తెలియదు, కానీ ఆ ఇంపాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది. అది ఆయన ఒప్పుకోరు, ఎందుకంటే ఇవన్నీ ఆయన దాకా చేరవు. కోటరీ జల్లెడబట్టి దాంట్లో ఫిల్టర్ చేసి ఏవి ఆయనకి చెప్పాలో వాళ్ళకి అనుకూలమైన అవే చెప్తారు. సో ఈ మధ్య కొంత తీరు మారింది అని అంటున్నారు. చూడాలి. ఈ అంశాలన్నిటికీ సంబంధించి అసలు రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అసెంబ్లీకి బాగుంటారు, చెరువు మీద అలుగుతారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి? మనకి నచ్చని వాళ్ళని మనకి ఎదురుపడకూడదు అంటే ఎట్లా? ఖచ్చితంగా ఎదురుపడతారు. ఎలా ఎదుర్కోవాలని ఒక విధానం లేకపోవటమా? వీటన్ని మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మసూన్ రెడ్డి గారు. మసూన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఏమంటారు, చెరువు మీద అలుగుతున్నారా మీరు? వాస్తవన్ గారు, చెరువు మీద అలగడం అనేటువంటిది అసలు చెరువు ఎవరిది? మాదే కదా. అసలు రాష్ట్ర ప్రజలంతా కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ 11 సీట్లకు పడిపోయినా మా ఓట్ బ్యాంక్ 40%. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ఎందుకు చెరువు మీద అలగాలి చెప్పండి? అదే మీరు ఆ 40% దగ్గర ఆగిపోవటం, ఆ జేబులో పెట్టుకున్నారు ఆ 40%. మిగిలిన 60% మేము ఆ జేబులో లేము అని చెప్పి మీకు దూరం జరిగారు. సార్, ఇప్పుడు 40% ఓడిపోవడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా సరే సహజం సార్. అంటే ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో మేము లేము, లేకుంటే జగన్మోహన్ నేను ఆ మాట అంటే ప్రజలు 40% మాత్రమే మీ ఓటర్లు, మీ ప్రజలు అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి మీరు ఇగ్నోర్ చేశారు కాబట్టి మీకు దుస్థితి వచ్చింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన డైలాగ్ అది. రాజకీయాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వయసులు చూడడం, చివరికి రాజకీయ పార్టీలు కూడా చూడడం, మాకు ఓటు వెయ్యిని తెలుగుదేశం అయినా సరే, బీజేపీ అయినా సరే, ఎవరైనా సరే అర్హతే ప్రామాణికంగా మా యొక్క ఫలాలను అందిస్తాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. అటువంటిప్పుడు మేము ఈ 40% మాత్రం మేము ఎందుకు చూస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి, ఆ 40% కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ కూడా మీతో కలిసి నడిచారా? సార్, ఇప్పుడు ఓటమిలో ఓపెన్గా చెప్పండి, ఏం పర్లా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఓటమికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలి ప్రజలకి. ఖచ్చితంగా ఓటమిని మేము కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మా పార్టీలో ఏం జరిగింది, అంతర్గతంగా దేనివల్ల ఈ ఓటమి వచ్చింది అనేటువంటిది మేము ఖచ్చితంగా బేజూరు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందుకు పోతున్నాడు. దాంట్లో మెయిన్గా నేను ఒకటే చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించిన పరిశీలనలో ఆయన నేర్చుకున్నటువంటి పాఠం, ప్రజల సమస్యలను మాత్రమే నేను పట్టించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ కార్యకర్తల్ని కొంచెం మాట విస్మరించారన్నటువంటి మాట మాత్రం వాస్తవంగా ఆయన కనిపెట్టాడు. దానికి ఈరోజు ముందేస్తున్నారు. అదే జగన్ 2.0. ఏదైతే ప్రజలను మాత్రమే కన్సిడర్ చేస్తూ, ప్రజలనే పాలిస్తూ, కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో వాళ్ళని నేను కొంచెం చులకన భావంతో కొంచెం దూరంగా అవడం అనేటువంటిది వాస్తవం. దీనివల్ల నాకు కొంచెం పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం. ఈసారి వచ్చేటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, కార్యకర్తలే పరిపాలన చేస్తారు, కార్యకర్త కనుసరణలోనే నేను పరిపాలన చేస్తాను అనేటువంటి విధంగా ఈరోజు జగన్ కూడా తేడా ఉంది. ఇప్పుడు మీకు అంటే మీ కార్యకర్తలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలుగా మీరు భావిస్తారా? నోనా సార్, రాష్ట్ర ప్రజలుగా భావించి కార్యకర్తలను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమానంగా కార్యకర్తలు తీసుకుంటూ వస్తున్నట్టున్నాడు. సార్, మీరు ఈ మధ్య జీడి నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు సార్. మీరు వినుంటారో లేదో. ఆయన మాట ఏంటంటే, ఎవరైనా సరే అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులు కానీ మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరిస్తే మీ పార్టీ వాళ్ళని అయితే నేను సస్పెండ్ చేస్తా, అధికారులను అయితే సస్పెండ్ చేసి మిమ్మల్ని దూరం పెడతా. చూడండి ఎంత వీళ్ళిద్దరికీ పరిపాలనలో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి
చంద్రబాబు నాయుడు గారికి. వ్యత్యాసం ఉంది, ఆయన 40 years అదే అది 40 years కాదు సార్. అంటే తమ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే నేను చూసుకుంటాను అది కూడా చెప్పాడు. నాకు ఓటేసిన వాళ్ళు చూడకుండా నాకు ఓటేసిన వాళ్ళకి నేను ఎందుకు చేయాలి, వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్, మిగతా వాళ్ళు ఎందుకు చూస్తాను నేను అనే మాట కూడా అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ మాట రాలా. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీకి కొంచెం నష్టమే చేసింది అనుకుంటాను నేను. ఖచ్చితంగా నష్టమే చేసింది. ఖచ్చితంగా దానివల్ల కొంచెం నష్టమే జరిగింది. దానికి ఈరోజు నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన చుట్టూ కేవలం రెడ్లే ఉండాలి, ఇంకోళ్ళు ఎవరు ఉండకూడదా? వేరే ఎవరు చెప్పారు సార్? మీరే చెప్తున్నారు. ఇప్పుడు తలసాని రఘురామ్ గారు ఉన్నారని. నేను చెప్పలేదు ఆయన ఇప్పుడు మీరు తలసాని రఘురామ్ ఉన్నారు. తలసాని రఘురామ్ గారు ఎవరండి? ఆయన ప్రోగ్రామ్స్ అంతా కోఆర్డినేట్ చేసేది ఏంటిది కూడా తలసాని రఘురామ్ గారు. ఆయన కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు, కొడాల నాని కూడా ఉన్నారు, పేరు నాని ఉన్నారు, పేరు నాని కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు, కొడాల నాని కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. రెడ్లు ఒక్కరు మాత్రమే లేదు సార్. ఖచ్చితంగా మీరు ఉన్న 2-3 రెడ్లని భూతత్వంలో చూపిస్తున్నారు. పేపర్లలో టీవీల్లో ఉండేటువంటి వాటిలన్నింటి కూడా భూతత్వంలో చూపిస్తున్నారు. ఒక సజ్జల రామకృష్ణ తప్ప ప్రత్యేకంగా రెడ్లు ఎవరున్నారు చెప్పండి? వీసారెడ్డి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సజ్జల రామకృష్ణ తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఉండేవాళ్ళు మీరు అంటున్నటువంటి ఆఫీసులో ఆయన తప్ప ఇంకెవరున్నారు? అంటే ఒక రెడ్డి కూడా ఉండకూడదనే మీరు? ఒక రెడ్డి కూడా ఉండకూడదని కాదు. ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, అందరినీ కలుపుకొని పోతున్నాను. మరి కోటరీలో రెడ్లు మాత్రమే ఎందుకు ఉంటున్నారు? అదే సార్, ఇప్పుడు తలసాని రఘురామ్ గారు అక్కడే ఉన్నారు. జగన్ అంటే ఎప్పుడు ఉంటారు, 24/7 ఉంటారు. లీవ్ అబౌట్ తలసాని రఘురామ్ అండి. నేను కేవలం ఆ ఇద్దరు గురించే కాదు, నేను చాలా ప్రముఖంగా బ్యాక్ బోన్ లాగా పనిచేస్తూ ఆయనకి అన్ని విషయాలు జరగకుండా అడ్డుపడుతున్న కోటరీలోని రెడ్ల గురించి మాట్లాడుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయం చేరకుండా అందవేసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కనీసం ఒక చిన్న గుండు సూదు కూడా పక్కకు గదిలేటువంటి పరిస్థితి మా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ లేదు. ఇదంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు మాట్లాడుతున్నటువంటి అపోహలు మాత్రమే. ఈ కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఆయన సొంత నిర్ణయం కోసం పనిచేస్తాడు, ఆయన సొంత నిర్ణయంతోనే పనిచేస్తాడు. కానీ ఈ కోటరీలో వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తారు, లేకుంటే ఆ 4 రెడ్లు ఉన్నారు కదా ఆ రెడ్ల మాట తింటాడు అనేటువంటిది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రతిపత్తిగా స్వయంగా ఆయన ఒక ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి. ఆ ఐడియాతో పనిచేస్తాడే కానీ ఆ ఐడియాని తీసుకొచ్చి ఈ కోటరీలో రెడ్లు ఉన్నారనేటువంటి రెడ్లతో పొలగడం అనేటువంటిది తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కోటరీ అనేటువంటిది లేదు. ఆయన అందరికీ కావాల్సినటువంటి వాడు. ఏ కోటరీ వ్యక్తి చెప్పేటువంటి కోటరీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మాట కూడా వినడు. కాదుంటే అదేగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయాడు కదా విజయసాయిరెడ్డి గారు, ఆయనే కదా మనం కోటరీ అంటున్నాం, ఆయనే కదా పెద్ద కోటరీ. అంటే మీరంటే మీరు కదా సార్. జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని కోటరీ అన్నారు? మెయిన్గా ఏదైతే విజయసాయిరెడ్డి ఉన్నారో విజయసాయిరెడ్డి గారిని కోటరీ అన్నాడు. ఆయన ఏమైపోయాడు? నా మాట ఏమి వినట్లేదు జగన్మోహన్ రెడ్డి, అసలు నా మాటే పట్టించుకోవట్లేదు అని చెప్పి బయట వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ అనేది లేదు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలని ఇక్కడ అవలంబిస్తారే కానీ వీళ్ళు చెప్పినటువంటి ఐడియాలను జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడనేటువంటిది కల్లా. అది జరిగే పనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్లో, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ ఒక్కరు కోటరీ అనేటువంటిది అవాస్తవం సార్. ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో కోటరీ ఏం పని చేయలేదా ఇంతకుముందు? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ సూచనలు సలహాలు ఇస్తారు సార్. ఇప్పుడు రాయలసీమకి వెళ్ళామంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఏంది అనేటువంటిది చెప్పేటువంటి విధానం ఉంది. అదేవిధంగా పేరు నాని గారు ఉన్నారు, కొడాల నాని గారు ఉన్నారు, ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఇటువంటి పెద్ద లీడర్స్ ఉన్నారు. ఈ పెద్ద లీడర్స్ అసలు క్యాండిడేట్ సెలక్షన్స్లో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటంటిది జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తారు. అతను జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు క్యాండిడేట్ని ప్రకటిస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినరు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఏది బెస్ట్, ఏది మనకు ఆమోదయోగ్యం ఉంటుందో అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది చెప్తుంటారు ఆయన దగ్గరికి మీ నాయకులు ఎవరన్నా వెళ్ళినా, మీ ఎమ్మెల్యేలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వెళ్ళినా ఆయన ముందు ఇట్లా చేతులు కట్టుకొని నుంచోవటమే, ఆయన కూర్చోమన్న తర్వాత కూర్చోవటం, అట్లా ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ తోటి బిహేవియర్ ఉంటుందని అంటారు. నిజమేనా సార్? అంటే నాకు తెలియదు సార్, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కలిసే అవకాశం దొరకలేదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ సందర్భం కుదరనియట్లేదు. అవి కూడా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందువల్ల మాకు తెలియదు కాబట్టి తెలియని మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా నాకు పరిచయం సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎంపీ ఉండగా నాకు తెలుసు. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం సార్. ఆ రోజు నుంచి స్టిల్ టుడే
ఐఎమ్ ట్రావెలింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా మీరు ఏదైతే ఈ రోజు ఇప్పుడు సంభాషించారో అటువంటి విధి విధానాలు నేను ఎప్పుడూ గమనించలేదు సార్. ఆయన దగ్గర చేతులు కట్టుకోవాలి. ఒకసారి మీ పార్టీ ఆఫీస్ బయట వెళ్ళి మీరు చూడండి, అంటే కాసేపు మీరు మసూన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కాదు, ఈ అటైర్లో లేకుండా ఒక మారువేషం వెళ్ళి నుంచోండి, ఎంతమంది సామాన్య జనానికి అక్కడ ఎంట్రీ దొరుకుతుంది? సార్ సమాజం ఎలా జల్లెడ పడతారు అక్కడ చూడండి, ఎలా జల్లెడ పడతారు వెళ్ళి సార్. ఒక్కటి సార్, ఇప్పుడు మీకోసం ఉన్నారు, మీకోసం 100 మంది వస్తారు, 100 మందిలో మీరు కలవలేరు 100 మందిని. ఆ రోజుకి ఒక 10 మందో 15 మందో ఎవరికో ఇంటర్వ్యూస్ ఇచ్చి 10 మంది 15 మంది మీ టైం ఉండేది 10 మంది 15 మంది కలవడానికి. అదే నా పరిస్థితికి వచ్చారనుకో, నాకు 5 మంది వస్తారు, నా కోసం 5 మంది వస్తారు, 5 మందిని నేను గెలిచేస్తా. మీకోసం వచ్చిన 100 మందిలో మీరు 100 మందిని గెలవడానికి కష్టం, 50 మందిలో 20 మందిలో కలుస్తారు, కొంతమందిని వెనక్కి తిరిగి పంపేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే సార్ మీ పాపులారిటీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చేటువంటి మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు గారిని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేసి తీరతాను. అదే సార్, అందరినీ కలుస్తారు. నేను అందుకే సార్ చెప్తున్నది, నేను అందుకే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు నన్ను మిమ్మల్ని కంపేర్ చేస్తున్నా సార్. రాజశేఖర రెడ్డి గారిని వదిలేండి సార్. రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆయన వదిలేసింది. ఆయన గురించి ఇప్పుడు మనం చర్చించేటువంటి శక్తి నాకైతే లేదు. ప్రతి ఒక్కరిని ఆయన కలిసేవారు అంటున్నా నేను. ఎస్, ఆయన దేవుడు. ఆయన ఉన్నటువంటి ఆ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా అవి డిఫరెంట్. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు డిఫరెంట్. దానికి దీనికి మనం కంపేర్ చేయలేము. అంటే మిమ్మల్ని నన్ను కంపేర్ చేస్తున్నాను సార్. నా కోసం 5 మంది వస్తారు, 5 మందిని నేను గెలుస్తాను. మీకోసం 100 నుంచి 200 మంది వస్తారు, మీరు 5 మందిలో 10, నాకన్నా ఎక్కువ మందిని గెలుస్తున్నారు మీరు. నేను 5 మందినే గెలుస్తున్నా, నాకన్నా ఎక్కువ మందిని గెలుస్తున్నారు. 20 మందిని 30 మందిని 50 మందిని 100 మందిని కూడా గెలుస్తున్నారు. కానీ వచ్చే 200 మందిలో మీరు 100 మందిని గెలిచినా సరే ఇంకొక 100 మంది తిరుక్కు వెళ్ళిపోయి వాసుదేవన్ గారిని నేను కలవలేకపోయాను, నాకు అపాయింట్మెంట్ లేదు అంటున్నాడు ఆయన. 5 పాటు అదే సార్, ఇప్పుడు అదే సేమ్ ఇదే జరిగింది. ఇదే జరిగింది పెళ్లి ప్రతిసారి కాదు సార్, 10 సార్లు పోయినప్పుడు. నేను అలాంటి సందర్భాలు అలాంటి వ్యక్తుల గురించి సార్ 10 సార్లు పోయినప్పుడు కనీసం ఒకసారైనా సరే అవకాశం ప్రతి ఒక్కరికి లభించింది సార్. అదైతే వాస్తవం సార్. అంటే ఒకటైతే నేను ఒప్పుకుంటాను సార్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం స్క్రూటినైజ్ చేసి వదిలిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు కూడా అంతే కదా. మీరు రండి సార్. ఏంటంటే ఒక్క నిమిషం, మానసికంగా మీరు ఒక భ్రాంతిలో ఉన్నారు. మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏదో కొన్నాళ్ళు లీవ్ పెట్టా నేను అని చంద్రబాబు గారు పరిపాలిస్తున్న దృక్పథంలో మీరున్నారు. మీ ఆలోచనతో అంతే, ఏమీ మారలా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉండేటువంటి మనిషి, ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా అనేటువంటిది ఆయన ఖచ్చితంగా తెలుసు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకమై ప్రజానాయకుడు, ఆయన ప్రజల్లో పుట్టిన నాయకుడు. ఆయన ఏమి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మాదిరిగా ఈయన వచ్చి ఎవరినో ఒక పార్టీని పెరుక్కొని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఈయన స్వతహాగా రాజశేఖరుడు కొడుకు అయి ఉండొచ్చు. రాజశేఖరుడు కొడుకు అయినంత మాత్రాన ముఖ్యమంత్రి కొడుకులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకుకి దక్కినటువంటి గౌరవం, అటువంటి చరిష్మా జగన్మోహన్ రెడ్డికి దొరికింది. చాలా మంది కొడుకున్నారు, జనార్దన్ రెడ్డి గారు కొడుకున్నారు, చాలా మంది ఉన్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా సాధించలేనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అది. రాజశేఖర రెడ్డి గారి బలం. ఆ రికార్డుని లోకేష్ గారు బద్దలు కొట్టబోతున్నారు. ఎట్ట సార్, ఆయన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని వదిలేసి ఆయన పార్టీ పెట్టి ఆయన స్వతహాగా ఎన్నికలకు పోయి ఆయన ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డిని బద్దలు కొట్టినట్టే సార్. ఇప్పుడు లోకేష్ మాటలు చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడక తప్పదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో నేనున్నా, మీరున్నా మంత్రి. ఆ రోజు 2014లో లోకేష్ గారు మంత్రి అయ్యారు సార్. ఎట్టయ్యారు? ఆయన వార్డు మెంబర్గా కూడా గెలవాల. వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి ఒక పంచాయతీరాజ్ మంత్రి ఎట్టయ్యారు? తర్వాత విషయం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా ఉంటే ఏదో ఒక రోజు గెలుస్తారు సార్. గెలుపు ఏదో ఒక రోజు వరిస్తుంది. అట్టని చెప్పిన అతను గొప్పతనం కాదు అది. 2014లో మంత్రి ఎట్టయ్యాడైనా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి. నేను మీరు అయ్యుంటారా ఆ రోజు? చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి వార్డు మెంబర్గా కూడా గెలవని ఆయన ఒక మంత్రి అయ్యాడు, పవర్ఫుల్ మంత్రి అయ్యాడు. అటువంటి పరిస్థితి మీకు జగన్మోహన్ రెడ్డికి సబ్స్టిట్యూషన్ కాదు సార్. ఆయన ఎన్ని జన్మలు అయితే జగన్మోహన్ రెడ్డి సబ్స్టిట్యూషన్ కాదు.